అయోధ్య రామ మందిరంకెళ్ళి ఇన్ని అక్షంతలు వచ్చినా మన జన్మ తరించింది అనే భక్తులు చాలామంది. అట్లాంటి అయోధ్య ట్రస్ట్ నుంచి మన తెలంగాణ వాళ్ళకి ఒక అవకాశం అదృష్టం గుడిచ్చింది ట్రస్ట్. అదేందో తెలుసా? దాదాపు 45 రోజుల పాటు అయోధ్యలోనే ఉండి తెలంగాణ రుచులు అక్కడికి వచ్చే భక్తుల కోసం వడ్డించి పెట్టమని చెప్పి. సో అట్లాంటి అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, కానీ అవకాశం వచ్చింది మాత్రం మనకి. సో దాదాపు అక్కడ 33 ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి ఫుడ్ స్టాల్ నుంచి 5,000 మందికి వడ్డించాలి. సో దానికి సంబంధించిన కుక్స్ మన హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే దానికి సంబంధించిన సరుకులు సామాన్లు అన్నీ కూడా ఉప్పు కాడికెళ్ళ నుంచి పప్పు వరకు, బెల్లం నుంచి నూనె వరకు, బియ్యం నుంచి ఇంకా అన్ని సామాన్లు, ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్నీ కూడా ఈడికెళ్ళి పోయినాయి. కేవలం కూరగాయలు మాత్రమే అక్కడ కొనుక్కుంటారు. మరి అది వడ్డించే వాళ్ళు కూడా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన విహెచ్పి కార్యకర్తలు పోతున్నా హైదరాబాద్ నుంచి మాత్రం ప్రత్యేకంగా 33 మంది కుక్స్ ఇక్కడ నుంచే పోతున్నారు. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం, వాళ్ళ ఫీలింగ్ ఏంది అండ్ దాంతోపాటు ఇట్లాంటి అవకాశం వాళ్ళకి వచ్చి ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. సో అన్న, నీ పేరేంది? నా పేరు రవి. సో అయోధ్య ఎప్పుడైనా వెళ్ళినరా? అంటే భూమి పూజ కావచ్చు, అక్కడ వర్క్ స్టార్ట్ అయినప్పుడు? వెళ్ళలేదు. సో మరి ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్ళే అవకాశం దొరికింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ అవకాశం అందరికీ రాదు, మాకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాం. మేము చాలా అదృష్టం, చాలా సంతోషంగా ఉంది మాకు కూడా వెళ్ళడానికి. అలాగే మాకు ఈ అవకాశం కల్పించిన మోడీ సార్కి, అయోధ్యకి వెళ్ళే అందరికీ మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నువ్వు పోవాలి అయోధ్యకి, ఆడ ఇన్ని రోజులు ఉండాలి, వచ్చే భక్తుల కోసం మనం ఫుడ్ వండి పెట్టాలి అని మీ సార్ నీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? చాలా ఆనందం అనిపించింది. అసలు ఆ అదృష్టం రావడమే చాలా ఇది కదా, అందుకని మేము చాలా ఆనందపడుతూ ఉన్నాము. పంచడానికి మంచి ఇదితో ఉన్నాము. సో ఈ అవకాశం రాకపోయి ఉంటే అసలు అయోధ్యకు వెళ్ళే పరిస్థితి ఉంటుండే ఒక సామాన్య భక్తుడిగా, ఒక కుక్గా? లేదు, అవకాశం లేదు. అయోధ్య రాముడు గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏ గల్లీ చూసినా అయోధ్య అక్షంతలే కనిపిస్తున్నాయి. ఆ ఉత్సవాలన్నీ మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. సో అవన్నీ వచ్చినప్పుడు మీకు ఇంటికి ఏమనిపించింది? దాంతోపాటు మీకు ఈ అవకాశం రావడం, అయోధ్యకు పోయేది చాలా ఆనందం. మరి అదృష్టమే కదండి, ఎంతైనా సరే. చాలా ఆనందపడ్డారు ఫ్యామిలీ కానీ, అందరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అదృష్టం అందరికి రాదు, మీకు వచ్చినందుకు చాలా ఆనందం వ్యక్తం చేశారండి. నీకైతే అవకాశం వచ్చింది, నీతో పాటు నన్ను కూడా తీసుకో, ఏదో హెల్ప్ చేస్తాను అన్నారు ఎవరైనా? చాలామంది అన్నారు. అలాగే ఎవరైనా మా తోచినంత సాయం చేయడానికి మేము ఉన్నాము, తీసుకెళ్ళడానికి. కానీ అడిగారు చాలామంది అడుగుతున్నారు. మీరైతే ఒకరు పోతున్నారు, దాదాపు ఇట్లా మమ్మల్ని కూడా తీసుకో, ఏదో ఒక కూరగాయలో ఏదో ఒకటి హెల్ప్ చేస్తాం, కట్ చేసి ఇస్తామని ఎంతమంది అడిగారు? నేను ఇప్పటికి మాకు ఒక 50 మెంబర్స్ పైన అడుగుంటారు. నాకు చాలా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంకా అడిగేవాళ్ళు ఉన్నారు, కానీ చెప్పలేదు చాలామంది. అన్న, మీ పేరేంది? బైరామూర్తి అండి నా పేరు. దాదాపు ఈ క్యాటరింగ్ ఫీల్డ్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను ఒక 21 సంవత్సరం అండి. నాకు అసలుకి ఏంటంటే చదువుకురాదు. యాక్చువల్లీ మా గురువు గారు ఉంటారు మల్కాజ్గిరిలో, వై శ్రీనివాసరావు గారు. వాళ్ళు మా గురువు గారు అన్నమాట. ఆయన ద్వారా ఏంటంటే ఈ స్థాయికి రావడానికి కారణం ఆయననే. ఎందుకంటే మా గురువు గారు నాకు ఆయన అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఒక కొడుకు స్థాయిలో నన్ను పెంచి స్థాయికి తీసుకొచ్చారు. మా గురువుగారు నాకేం చెప్పారంటే, ఎక్కడన్నా కానీ అన్నదానం అనేది చాలా గొప్ప. శబరిమలలో ఆయన ఎప్పుడు ప్రతి ఇయర్స్ ఒక 15 రోజులు అన్నదానం చేసేటోడు. మాకు అట్లా చాలా ఇష్టం. ఎక్కడ అన్నదానం వచ్చినా, ఏ గుడికి వచ్చినా మాకేంటంటే వెళ్ళాలని మాకు చాలా ఇష్టం ఉంటుంది. ఆయన నేర్పించిందంతా ఒక్కటే అండి, ఎక్కడ అవకాశం వచ్చినా గుడి అవకాశాలు మేము మానుకోమండి. ఎందుకంటారా, మాకు చేత కాకపోయినా 10 మంది తిండి పెట్టే అవకాశము ఆ రాముల వారికి ఇచ్చిన అవకాశం మానుకోం. ఎందుకంటే రామరాజు సార్కును, ఆ మోడీ సార్కును అందరికీ కలిసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పెట్టుకుంటాం. ఎందుకంటారా, అందరికీ అవకాశాలు రావు, మాకు ఇచ్చిన దానికి మేము చాలా గౌరవిస్తున్నాం. అట్లా ఒక పక్క ఒక గౌరవం, ఒక సంతోషం, దాంతోపాటు వంట అనేది కూడా ఒక టాస్క్. మన అదృష్టం ఏంటంటే అక్కడికి పోయి వాళ్ళ రుచులు వండడం కంటే ఇక్కడ మన తెలంగాణ రుచులే వండి పెడితే చాలు అన్నారు. సో ఇట్లాంటి కాన్సెప్ట్ కావచ్చు, ఇట్లాంటి అవకాశం మీకు ఇచ్చినందుకు ఎట్లా అనిపించింది? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటారా, సార్ ఒక్కటే చెప్పారు, బైరామూర్తి గారు, మనకి ఫుడ్ అక్కడ దొరకదు. యాక్చువల్లీ ఏంటంటే రుచికరంగా మన తెలంగాణ ఫుడ్ అక్కడ దొరకదు. మనము ప్లాన్ చేద్దాం మంచిగా, అక్కడ పోయి మనం ఏంటంటే అందరికీ వండి పెడతాం, మంచిగా కడుపు నిండా భోజనం పెడదాము. ఆ 40 రోజులు మనకు అవకాశాలు వచ్చింది. ఇట్లా చేస్తామా బైరామూర్తి గారు నన్ను పిలిచి అడిగారండి. నేను ఒకటే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సార్ మాకు అలాంటి అవకాశాలు ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు పెట్టుకోవాలి. మీరు ఓకే చేసుకోండి సార్, నేను తప్పకుండా వస్తాను సార్ అని ఒప్పుకున్నాండి. రేపు పొద్దున మేము వెళ్ళిపోతున్నాం, 12:30కి ట్రైన్ ఉంది. సేవలాగా వెళ్తున్నారన్నా, లేదంటే 40 రోజుల పాటు మీకు కూడా ఏమైనా పేమెంట్ మాట్లాడుకొని వెళ్తున్నారా? ఎందుకంటే కుటుంబం కూడా గడవాలి కదా. లేదండి, మాకు ఒక సేవలాగా వెళ్తున్నాం. ఎందుకంటే మాకు చాలా ఆనందం. ఈ అవకాశం ఇచ్చిన దానికి, మేము చేర్చుకున్న విద్యకి
దానికోసం మేము ఒక సేవ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఎందుకంటారా 500 సంవత్సరాల తర్వాత ఏంటంటే ఆ గుడి కట్టించారు స్వామి. ఆ అవకాశం వచ్చింది మనకి. దాన్ని ఎట్లా మానుకోమంటారు చెప్పండి? అవకాశాలు అందరికీ రావు కదా, అందరిని ఆపేశారు. ఎందుకంటారా మాకు ఆ అవకాశం వచ్చినప్పుడు మేము వదులుకోం కదా స్వామి. ఎట్లా వదులుకుంటాం? మేము తప్పకుండా వెళ్తాం. మనస్ఫూర్తిగా ఆనందం. మాకు 41 రోజులు అన్నదానం చేయాలని మాకు ఒక ఆశ, ఒక ఖుషితోటి ఉన్నాము. అట్లని చాలామంది తీసుకెళ్ళాలని కూడా ట్రై చేస్తున్నాము, అవకాశాలు ఇస్తలేదు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం మేము కూడా. ఎట్లా అంటే నేను తప్పకుండా అలాంటి అవకాశాలు ఇస్తే ఒక 1000 మందిని దాన్ని తీసుకోవాలని నాకు ఒక ఆశ ఉంది స్వామి, ఆ గుడికి తీసుకెళ్ళాలని. సో ఇప్పటివరకు మరి మీ సార్ మీకేమైనా మెనూ చెప్పిరా, మనం ఈ రోజు ఇది ఉండాలి, ఈ రోజు ఇది ఉండాలి అనేది? స్వామి ఆయన ఒక్కటే స్వామి ఏంటంటే రోజుకి 2 వెరైటీస్ ఏదైనా పెట్టున్నాను. పొద్దుగాల 7 నుంచి సాయంత్రం 10 దాకా వచ్చిన వాళ్ళు పబ్లిక్ వండి పెడతానే ఉండండి, లేదని వరకు పంపించకండి. లేదా అయిపోయిందంటే ఒక 5 నిమిషాలు ఆపైనా వండి పెట్టండి. నాకు స్వామి చెప్పిన దానివల్ల సరే స్వామి మా చేతిలో అయినంత చేసి పెడతాం. ఎవరికి లేదనుకుంటే పంపించాం. ఎంతమంది అయినా కనీసం చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే నలభీములు సిద్ధం అంటున్నారు వంటకి. మరి అక్కడ ఏమేమి మెనూ ఉండబోతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ నుంచి ఫుడ్కి సంబంధించిన సామాన్ అయితే పోయింది, రీచ్ అయిందమ్మా, ఇప్పుడే రీచ్ అయింది లారీ. ఇప్పుడే కాల్స్ వస్తున్నాయి నాకు. అయితే రేపు వెళ్ళాల్సింది కానీ ఇవాళనే రీచ్ అయిపోయింది అది. నేను రేపు వెళ్తున్నాను. సో అక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నది, వాళ్ళకి అడ్రస్ తెలియదు, అది తెలియదు. అక్కడ మా మనిషి ఉన్నాడు, ఆయన తను కోఆర్డినేట్ చేసి దించే ప్రయత్నం చేస్తున్నాం, సరుకులన్నీ దించే ప్రయత్నం చేస్తున్నాం. అదే ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే. మరి సరుకులకు సంబంధించి దాదాపు ఎంత వర్త్ ఆఫ్ సరుకులు అండ్ ఎన్ని రోజులకు సరిపడా సరుకులు అన్ని తీసుకుపోయారు? ఒక 30-35 లక్షల వర్త్ సరుకులు తీసుకెళ్తున్నాము. మిగతాది కూళ్ళు అవి ఇవి ఉన్నాయి, లేబర్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ట్రైన్ ఛార్జెస్ అవన్నీ ఉన్నాయి. 50-60 లక్షల మధ్యలో ఖర్చు వస్తుందమ్మా. ఇవన్నీ మేము 8-10 మంది కలిసి చేసుకుంటున్నాము. మిగతా డోనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా డొనేట్ చేసాను. మాకు చాలా నూనె కానీ, పప్పులు కానీ, బియ్యము, మేజర్ బియ్యము అన్నీ వచ్చేసినాయి, అన్నీ పంపించేసినాము. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. అక్కడ ఓన్లీ కూరగాయలే కొనాలి, అక్కడ వేరేది ఏం కొనాల్సిన పని లేదు. అన్నీ తీసుకెళ్ళినాం, 45 రోజులు సరిపడేట్టు తీసుకెళ్ళినాం. ఇంకా ఎక్కువైనా పర్లేదు, మేము వంట చేసి పెట్టేస్తాం, మా జేబుల నుంచి వేసుకొని పెడతాం. మిగిలిన ఏ సరుకు కానీ మిగిలిన డబ్బులు ఏమన్నా కూడా అక్కడ హుండీలో వేసేసి వచ్చేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వంట చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి, సరుకులన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేస్తాం మేము. ఇది మరి దీనికి సంబంధించిన మెనూ ఏమేమి ఉండబోతుంది? దీనికి సంబంధించిన మెనూ ఒక 10 రకాలైతే డిసైడ్ చేసి పెట్టుకున్నాము. అక్కడ పోయినాక వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు ఏమైనా స్పెషల్ చేయమని చెప్తే అవి కూడా చేసి పెడతాము. లైక్ మొన్న కూడా చెప్పాను నేను, పులిహోర ఒకటి, కిచిడి ఒకటి, టమాటో రైస్ ఒకటి, బగారా రైస్, బగారా వంకాయ మసాలా ఒకటి, బగారా రైస్ సాంబార్ ఒకటి, దాల్చా ఒకటి, ఉప్మా రోజు పరమాన్నము, ఇలా రకరకాల అన్నీ ఏ విధంగా ఎట్లా డిమాండ్ అట్లా చేసి పెట్టేస్తుంటాం. మా వాళ్ళు ఉన్నారు, మా ధైర్యం నాకున్నది, చేసి పెట్టగలిగిన ధైర్యం ఉన్నది. నేను ఆల్రెడీ చేసినాను 20-30 వేల మందికి, ఒకటే రోజు 20,000-30 వేల మందికి చేయించినాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది, చేయగలుగుతాను. సో మరి ప్రత్యేకంగా ప్రాణ ప్రతిష్ఠ రోజు జనవరి 22 మరి ఏమేమి వడ్డించబోతున్నారు? ఆ రోజు ఏమైనా స్పెషల్ మెనూ ఉండబోతుందా మన తెలంగాణకు సంబంధించి? జనవరి 22 నుంచి 25 దాకా ఏదైనా స్పెషల్ స్వీట్ అడిషనల్గా, మేము చేసే వంటకాలకు అడిషనల్గా ఏదైనా స్పెషల్ స్వీట్ చేసి పెట్టాలని ఆలోచనతో ఉన్నాము. అక్కడ పోయినాక నిర్ణయం తీసుకుంటాం, ఏం చేసి పెట్టాలి, ఏది అవైలబుల్ ఉంటుంది, ఏ సరుకు అవైలబుల్ ఉంటుంది, దాని ప్రకారం మేము చేసి పెట్టేస్తామమ్మా. ఈడ కూరగాయలు కొనుడైతే మనకి ఎక్కడ తిరిగినా వచ్చేస్తాయి. మరి అక్కడ వెజిటేబుల్ అవైలబిలిటీ ఎట్లా ఉంది మీకు? మేము ఆల్రెడీ 3 విజిట్స్ చేసి వచ్చాను నేను అయోధ్యలో. 3 మీటింగ్స్ కూడా అయినాయి. అక్కడ మార్కెట్ చూసాను, దగ్గరనే ఉన్నది మాకు. వాళ్ళు కూడా ఒక మనిషిని ప్రొవైడ్ చేస్తామన్నారు. ఆ నంబర్ ఇస్తే ఆయనకు ఫోన్ చేస్తే మొత్తం సరుకులన్నీ పంపించేయడానికి రెడీ ఉన్నారు. అదర్వైజ్ మేము కూడా వెళ్ళి తీసుకురావచ్చు. మేము అక్కడ 2 వీలర్ కూడా పట్టుకెళ్ళాం, లారీలో 2 వీలర్ కూడా పంపించేసినాను మాకు కన్వీనియంట్గా ఉండడానికి. సో దాని మీద అన్ని పనులు చకచకా చేసుకుంటాం మేము. వెల్ ప్లాన్డ్ అండి. సో వాళ్ళు ఇచ్చింది అయితే మీరు కనీసం 5,000 మందికి రోజు వడ్డిస్తే చాలు అనుకుంటారు. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకేం తెలియదు, నేను రేపు వెళ్తున్నాను. రేపు వెళ్ళినాక కొంచెం సిచ్యువేషన్ అసెస్ చేసుకుంటాను, తెలుస్తుంది ఎంతమంది వస్తుంది ఏంది అనేది. ఎంతమంది వచ్చినా 5,000, 6,000, 7,000 అయినా ఆకలితో పంపించేది లేదు. మా దగ్గరికి వస్తున్నారు అంటే మా వాళ్ళు ఉన్నారు రెడీగా. 50 కిలోలు 100 కిలోలు వేసేయమంటే వేస్తారు, అన్నీ ఉన్నాయి. 25 టన్నుల బియ్యం తీసుకెళ్తున్నాం. సో 25 టన్నుల బియ్యం 45-50 రోజులు సరిపోతుంది. 5,000, 6,000 మంది కూడా తినిపించవచ్చు. సో వీఆర్ కాన్ఫిడెంట్. అందరికీ ఎవరికి రిటర్న్ పంపించేది లేదు, ప్రసక్తి లేదు అక్కడ. ఇది అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం మన తెలంగాణ రుచులే కాదు, తెలంగాణలో వంటలు ప్రేమలు కూడా ఉన్నాయి. ఎవరు గుడికి వచ్చినా అక్కడ ఎవ్వరు ముందాగినా కానీ ఎవరిని ఆకలితో పంపించేదే లేదు. 5,000 మించి భక్తులు వచ్చినా కానీ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తామని అంటున్నారు. సో ఇది అయోధ్యలో జరగబోయే రామ ప్రతిష్టకు సంబంధించి
ఇక్కడ నుంచి వెళ్తున్న కుక్స్ అండ్ దాంతోపాటు అక్కడ వండి వడ్డించబోతున్న తెలంగాణ రుచులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.